హలో అండి. బాగున్నారా? మాకు లాంగ్ వీకెండ్ అనమాట. రేపు జూలై 4 అది ఇక్కడ యూఎస్ఏకి ఇండిపెండెన్స్ డే అనమాట. మాకొక రోజు ముందే హాలిడే ఇచ్చారు. ఇంకా ఈ రోజు నుంచి నెక్స్ట్ మండే దాకా, నెక్స్ట్ సండే దాకా హాలిడేస్ అనమాట. సో, ఈ చిన్న చిన్న బెండ మొక్కలు చూసారా? ఈడ కొన్ని ఆల్రెడీ విత్తనాలేసా, కొన్ని హార్వెస్ట్ చేశా ఈరోజు. ఆనియన్స్ కూడా హార్వెస్ట్ చేశా చూసారా? టొమాటోస్ 3 కిలోలు, 3.5 కిలో దాకా ఉందనమాట. మా అమ్మ సర్టిఫై చేసింది. ఎప్పుడు నేను కిలో అంటే అరకిలో అనేది. ఈరోజు మాత్రం 3 కిలోల పైనే ఉంటాయనిందనమాట. ఇంక కొన్ని ఒక ఎన్నున్నాయి, ఒక 4, 5 కాకర తీగలు ఆల్రెడీ పెరుగుతున్నాయి. ఇంకా మళ్ళీ కొన్ని విత్తనాలేసాననమాట. ఇంకొంచెం లేట్ సమ్మర్‌కి హార్వెస్ట్ కోసమని జెప్పి. వేస్తూనే ఉన్నా. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి విత్తనాలేస్తూనే ఉన్నా. అవి స్లగ్స్ అవి తినేస్తూనే ఉన్నాయి. సర్వైవ్ అయ్యాయి, అవుతున్నాయి. ఇంక నాకిది కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట. బెండ విత్తనాలేసా. గోరుచిక్కుడైతే ఫస్ట్ ఏసిన బ్యాచ్‌లో ఒక్కటల్లా మిగిలిందనమాట. మిగతాయి మొత్తం తినేసాయి. మొన్న మళ్ళీ ఏసా. ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి. బెండ గూడా ఇక్కడ దగ్గరలో ఏసాను గానీ, ఒక రెండో ఏమో మిగిలాయి. మిగతాయి మొత్తం తినేసాయనమాట స్లగ్స్. ఇంగ ఈ ఏరియా ఖాళీ చేసి, ఈ ఆనియన్స్ ఉన్నాయి చూసారు గదా మీరు. మంచి సైజొచ్చాయి ఈసారనమాట. ఈ ఆనియన్స్ అన్నీ హార్వెస్ట్ చేసేసి, ఆడ మళ్ళీ కొన్ని విత్తనాలేసాననమాట. ఇంకొక బ్యాచ్‌లో ఒక 3, 4 మొక్కలు మిగిలినా గూడా ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే బెండయి బానే కాస్తాయి గాబట్టి, సరిపోతాయని అనుకోని మళ్ళీ కొన్ని వేశాననమాట. ఆల్రెడీ ఫస్ట్ వేసిన బ్యాచ్ కాయలు స్టార్ట్ అయ్యాయన్నమాట. 1, 2 కాయలు మొన్న తెంపుతూ వస్తున్నా లాస్ట్ వీక్ నుంచి. మొన్న గోఫర్ బడి పెద్దదే కాయలు కాస్తున్న బెండ చెట్టు తీసుకెళ్ళిపోయిందనమాట. మళ్ళీ ట్రాప్ అది పెట్టారు గానీ, ఇంగ చూడాలి పడుతుందో లేదో. ఇది పాలకూర అనమాట. బోల్ట్ అయిపోయింది. ఇంక పెద్దగా యూజ్ లేదు ఇక్కడ ఉండి గూడా. ఆల్రెడీ మన కుండీలో పెరిగిన పాలకూర మొక్కదే విత్తనాలు తీసాం గదా! విత్తనాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంగ ఊరికే ఇది టైం అంటున్నా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుందంతే. ఇవి చిక్కుడు. ఈ 4 బుష్ చిక్కుడనమాట. ఇండియా నుంచి తెచ్చిన విత్తనాలు. యాక్చువల్‌గా ఇంగ ఇవే మిగిలాయన్నమాట. ఈ 4 విత్తనాలే మిగిలాయి. మిగతాయన్నీ అయిపోయాయని జాగ్రత్తగా కాపాడాలని స్ట్రాబెర్రీస్ ఉన్నాయి గదా! దాంట్లో వేశానన్నమాట. దాంట్లో ఏసి ఇత్తనాలు అవి పెరిగిన తర్వాత వీటిని ఇక్కడ నాటే కొంచెం ఇక్కడ పార్షియల్ షేడ్ లాగా వస్తుంది. సరే ఇంగ వీటిని మోస్ట్‌లీ విత్తనాలు తీయడం కోసమనే వాడతానన్నమాట. సో దట్ నాకు సీడ్స్ కావాలి. ఈ మంచి వేరైటీ అన్నమాట. ఇంతకన్నా ఇంకా ఫ్యూ ఇంచెస్ హైట్ పెరుగుతుందంతే. కానీ గుత్తులు గుత్తులుగా కాస్తాయన్నమాట. బావుంటాయి చిక్కుడు కాయలు. ఎక్కువ బుషీగా పెరగకుండా, అంటే బుషీగా అంటే ఎక్కువ ట్రెల్లస్ లాగా పెరిగి టూ మచ్ ప్లేస్ ఆక్యుపై చేయకుండా. సో, ఇక్కడ బెండయి అన్నమాట. ఇది లాస్ట్ ఇయర్‌లో నుంచి ముదిరిపోయి తీసిన కాయలుంటాయి కదా! కాయలు. ఆ కాయలు అట్లే ఉంచేసా. ఇంక వాటి నుంచే తీసి విత్తనాలు అప్పుడప్పుడు ఏస్తూ ఉన్నానన్నమాట. ఎన్ని విత్తనాలేసినా గూడా నేను ఈ మల్టిపుల్ రౌండ్స్ ఏసి అవి ఇంగ స్లగ్స్ తినడము, పెరిగి మళ్ళా అవి సీజన్ అయ్యే టైంకి నాకు ఆల్మోస్ట్ ఇంక ఉన్న విత్తనాలన్నీ అయిపోతాయన్నమాట. సమ్‌టైమ్స్ అయితే లాస్ట్ ఇయరు కొనుక్కొని గూడా వచ్చానన్నమాట బెండ విత్తనాలు. అందుకని ఈసారి కొన్ని ఎక్కువే తీసా. ఎటు పోతాయో అర్థం గాదు. అప్పుడొకటి, ఇప్పుడొకటి వేస్తా ఉంటా అనే పేరే గానీ, అన్నీ అయిపోతాయి నాకు సీజను అయిపోయే టైంకల్లా అనమాట. సో, ఈసారి గూడా బెండ విత్తనాలు తీస్తా. గోరుచిక్కుడు గూడా తీశాను గదా! ఇంకొంతమందికి పంపించాను గూడా కావాలని అడిగితే. వాటిలోవే వేస్తూ ఉన్నాననమాట. ప్రస్తుతానికైతే ఒకటి గ్రౌండ్ మీదుంది. ఒకటి కుండీలో కొన్ని బీరాను, గోరుచిక్కుడేస్తే 2 కుండీలో మిగిలాయి. 3 ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. కుండీలో అట్లే ఉంచేస్తా. ఇంగ గ్రౌండ్ మీద ఈ మొన్న కొత్త బ్యాచ్ ఏసా గోరుచిక్కుడన్నా గదా! అవి చూడాలి దాంట్లో కొన్నన్నా దక్కుతాయేమో. ఇంగిక్కడ కొన్ని క్యాబేజెస్ ఉన్నాయి. మొన్న క్యాబేజ్ పకోడీ చేసి పంపించా అనమాట మా వారి ఫ్రెండ్స్‌కి. వాళ్ళు అడిగారంట ఒక 2 క్యాబేజెస్ కావాలా అని జెప్పి. కావాలి అని. సో, అవి పంపించేస్తాను. కొంచెం అవి పెరిగిన తర్వాత అయి తెంపి కట్ చేసి వాళ్ళకి పంపించేద్దామని అనుకున్నానన్నమాట ఇక్కడున్న క్యాబేజెస్. సో, కొన్ని బెండ విత్తనాలేసా, కొన్ని కాకరేసా. జూసారా ఆనియన్స్ ఇంగ రోజుకొకటి తెంపుతున్నా. పీకి కూరలోకి వాడుతున్నా. ఇంగ సరే ఇంగ ఒక వారానికొస్తాయి అంతే గదా! ఇంగెందుకు మళ్ళీ ఇక్కడ గ్రౌండ్‌లో అని అవి తీసేసి బెండ విత్తనాలు ఎయడానికి క్లియర్ చేశాననమాట. అక్కడ ఆల్రెడీ ఏసా వాటి మధ్యలో గాని స్లగ్స్ అవి తినేసాయి. ఇప్పుడు కొంచెం క్లియర్‌గా ఉంటే గనక తినేది తక్కువైతుందని జెప్పి తీసాననమాట. ఇంగా శాన్ మర్జానా టొమాటోస్ కొన్నొస్తున్నాయి. ఈ బిగ్ చెర్రీ ఉన్నాయి గదా! అవి కొన్ని పండుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ కొత్త టొమాటో మొక్కలు హార్వెస్ట్ వచ్చేది. ఇంక పాతయయితే ఆల్రెడీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ కొత్తవి నాకు మంచి సీజన్ అయ్యేదాకా పాతయి వచ్చేస్తే సరిపోతది. ఇప్పటికైతే టొమాటోస్ ఇప్పటికి కొనక్కర్లేదన్నట్టుగా ఉంది. కొత్త బ్యాచ్ ఉన్నవి అందుకున్నాయనుకోండి దీంతో పాటు, ఈ పాత వాటితో పాటు ఇంకా ఈ సంవత్సరానికి లేట్ సమ్మర్ వరకు సరిపోద్దనమాట.
మంచి మంచి సైజు కాయలు. ఈ పాతయి ఉంచి చానా మంచి పని చేశాననిపించిందనమాట. తీసేయంగా గూడా ఈ మిగిలినవి గూడా బాగా కాస్తున్నాయి. ఇదే అండి బ్యూటీ. మనము ప్లాంట్స్ వదిలేస్తే లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ నుంచి అవి మనకి ఈ కొత్త ప్లాంట్స్ సీజను రెడీ అయ్యి అవి కాసే లోపట ఇవి మనకి హార్వెస్ట్ అర్లీగా ఇస్తాయన్నమాట. చూసారా? ఎన్ని సార్లు చెప్పినా గూడా ఆహ్, ఈ బ్లాక్ క్రీమ్ ఉంటది గదా! ఇవి మాత్రం భలే నచ్చుతాయన్నమాట నాకు. ఓన్లీ దాంట్లో ఏందంటే ఎక్కువ రోజులు నిలువుండవు. మనం తొందరగా వాడేయాలి. ఇంక ఈసారి చూస్తాను. ఎక్కువున్నాయి గాబట్టి డ్రై చేద్దామని అనుకుంటున్నా. ఇంక చూసారా? నిన్న 2 బీర తీసి నాటా గ్రౌండ్ మీద. ఇంగా ఒక 2 గోరుచిక్కుడును, 4 బీరలు ఇంకా ఉన్నాయన్నమాట. ఇంగ ఇక్కడున్న 2 ఈ రౌండు టొమాటోస్ చెట్టుంది కదా! అది బాగా పండుతూ ఉందనమాట. ఈ వీక్ అయితే హీట్ వేవ్ ఉంది. బాగా టూ మచ్ వేడి అని అన్నారు. అందుకని గూడా నేను 1, 2 రీప్లాంట్ చేయకుండా అట్లనే కుండీలో వదిలేసా అనమాట. వెయిట్ చేద్దాంలే ఈ వీక్ అయిపోయి కొంచెమన్నా వెదరు కాస్త వేడి తగ్గాక పెడదామని. కానీ అనుకున్నంత వేడైతే ఏం లేదు మాకు. ఇంగ సాయంత్రం గూడా కొంచెము 6, 7 అయ్యే టైంకి చల్లబడిపోతుందనమాట వాతావరణం. కాబట్టి నిన్న అందుకనే ఆ బీర మొక్కలు 2 తీసి రీప్లాంట్ చేశా. అవి గూడా తినేస్తున్నాయి. రోలీ పోలీస్ అవి తింటున్నాయి గానీ, దాదాపు ఒక 4, 5 ఆకులొచ్చాయి గాబట్టి ట్రూ లీవ్స్ సర్వైవ్ అవుతాయని అనుకుంటున్నా. ఇంకొకసారి తీగ పారడం మొదలుపెడితే అవేం చేయవనమాట. అవి తినే రేట్ కంటే క్విక్‌గా ఇవి పెరిగిపోతాయి గాబట్టి ఇబ్బందుండదు. ఇంగా ఈ ఈ ఈ టొమాటోస్ ఈ 2 చెట్లు ఉంచకపోతే గనక ఇబ్బందయ్యేదే అని అనిపిచ్చింది. మంచి సైజు కాయలను బాగా వస్తున్నాయన్నమాట. ఇంగా ఇవి లేకపోయుంటే ఇంగా గూడా కొనాల్సొచ్చేదన్నమాట టొమాటోస్. ఎందుకంటే కొత్త బ్యాచ్ ఇంగ రాలేదు గదా! ఈ కొత్త బ్యాచ్‌లో శాన్ మర్జానో బిగ్ చెర్రీ టొమాటోస్ 2 హార్వెస్ట్ చేయడం మొదలుపెట్టా గదా! కొన్ని కొన్ని ఒకటి 2 అట్లా. ఇంగా బ్లాక్ క్రిమ్ ఎక్కువున్నాయి ఈ కొత్త బ్యాచ్‌లో. ఆ బ్లాక్ క్రిమ్‌లో కాయలే బాగా డెన్స్ అని ఇంతింత పెద్ద పెద్ద కాయలనమాట. ఒక చెట్టుకైతే చేతికి సరిపడా ఉన్నాయన్నమాట కాయలు. అవి ఎప్పుడెప్పుడు పండుతాయా? అవి హార్వెస్ట్ చేద్దామని జూస్తున్నా. కాయలైతే ఎక్కువ లేవు గానీ, ఉన్న వరకైతే మంచి సైజనమాట. చూసారా? ఈ టొమాటోస్ హార్వెస్ట్ అయితే ఎప్పుడు ఫన్ అనమాట. బాగా వేడి ఉండేసరికే ఎవ్రీ 2 డేస్‌కే ఒక బుట్టంతా వస్తున్నాయన్నమాట. అన్ని సార్లు నేను క్యాప్చర్ గూడా చేయట్లేదు. కొంచెం ఎక్కువగా హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రము వీడియో చేస్తున్నానన్నమాట. అదండి. ఆహ్, అంటే రిపీటెడ్‌గా అనిపిస్తాయి హార్వెస్టు. సేమ్ వెరైటీస్ అన్నట్టుగా. కానీ ఇంక సీజన్‌లో ఆహ్, హార్వెస్ట్‌కొచ్చినప్పుడు అవే వస్తూ ఉంటాయి గదా! ఇప్పుడు బెండకాయలు మొదలైతే బెండకాయలు, టొమాటోస్ అన్నీ కలిపుంటాయి. గోరుచిక్కుడు మొదలైతే గోరుచిక్కుడు, టొమాటోస్ ఇంకా బీర, సొర అవి కూడా పెరుగుతున్నాయి గదా! ఇంగంతే మనం ఈ సీజన్‌లో వచ్చే వెజిటబుల్స్ కంటిన్యూయస్‌గా ఆ ఫ్యూ వీక్స్ దాకా ఆ ప్లాంట్స్ అట్లా ఉంటాయి గాబట్టి అవే హార్వెస్ట్ చేస్తూ ఉండాలనమాట. అదండి నచ్చిందనుకుంటా మీకు. మేము ఉండేదిప్పుడు లాస్ ఏంజలస్ దగ్గరలో అనమాట యూఎస్ఏలో. సో, ఫార్మింగ్ అంటే మొక్కలంటే పిచ్చనమాట. మీరు మీకు గూడా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి గానీ, హార్వెస్ట్ ఫన్‌గా చూడడానికి గానీ, తప్పకుండా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.